నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పటివరకు మీకు తెలుగడ్డ అందుబాటులో తెచ్చిన వీడియోలు ఆసక్తికరంగాను అర్థవంతంగాను ఉన్నాయని భావిస్తున్నాం. తెలుగడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మేము ముందు తీసుకొస్తున్నాం. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA చట్టం అని చెప్పని అంటాం. భారతదేశంలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలకి విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు, ఆ నిధుల్ని నియంత్రించడానికి కేంద్ర హోంశాఖ రూపొందించిన ఈ చట్టం. ఈ చట్టాన్ని సవరించడం ద్వారా భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకి దాదాపుగా కాళ్ళు చేతులు విరిచేసినంత పనైంది. ఒక దశలో భారతదేశంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. మీకు ఏదో మనసులో పెట్టుకొని ఏదో మత మార్పిడులకు ప్రోత్సహించడం కోసం, లేదంటే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి అనే ప్రచారం చేసి ఈ దేశంలో గ్రీన్ పీస్ లాంటివి, ఆక్స్ఫామ్ లాంటివి అనేక స్వతంత్ర పరిశీలన ఆచరణతో ముడిపడినటువంటి ఆ సంస్థలకు అందుతున్నటువంటి నిధుల్ని మీరు రానివ్వకుండా చేస్తున్నారు. ఇది నష్టం అవుతుంది, దీన్ని నివారించాలి అని చెప్పి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా మిగతా అన్ని అభ్యంతరాలని పట్టించుకోని విధంగానే కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యంతరాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వందల సంఖ్యలో ఉన్న సంఘ పరివారం అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, దాని మార్గదర్శక నేపథ్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. వీటన్నింటికి విదేశాల నుంచి చాలా నిధులు వస్తున్నాయి అనేది గత 1992-93 నుంచి ఒక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రిపోర్ట్లో మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక్క అమెరికా నుంచి 2001 నుంచి 2019 మధ్యకాలంలో, గత 20 సంవత్సరాల కాలంలో 1250 కోట్ల రూపాయల విలువైనటువంటి నిధులు ఈ సంఘ పరివారం అని పిలువబడే సంస్థలకి అందినట్లు అమెరికా ఆదాయ పన్ను విభాగం, మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాగానే అమెరికాలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ పరిశీలనలో తేలింది, ఈ ఫండ్స్ అన్నీ అంటే మనకి మనదంతా కూడా మన సంస్కృతి గుప్తదానం పైన, గుప్తదానానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి, గుప్తదానాన్ని ప్రోత్సహించే సంస్కృతి. అంటే మనం ఏం సహాయం చేస్తున్నామో, ఎవరికి సహాయం చేస్తున్నామో చేసే మనకు తెలిసినప్పటికీ ప్రపంచానికి తెలియకూడదు అని చెప్పి అనుకుంటాం. అందుకని తిరుపతి హుండీలో కోట్లు వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, ఆభరణాలు, నగలు, నట్ర అన్నీ జారు విడిచేవాళ్ళు ఎవరు జారు విడుస్తున్నారో తెలియని పరిస్థితి. కానీ సాయంత్రానికి కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం తిరుపతి హుండీకి వస్తుంది. అదేవిధంగా దీనికి భిన్నమైనటువంటిది అమెరికాలో చందాలు ఇచ్చే పద్ధతి. అమెరికా ఆదాయ పన్ను విభాగం ప్రకారం మనం ఎవరికి చందా ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అన్నది అంతా ఆన్లైన్లోనే జరగాలి. దాని అంతటినీ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చూపించాలి. ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సమర్పించినటువంటి డేటా పరిశీలించినప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి గత 20 సంవత్సరాల కాలంలో 1250 కోట్ల రూపాయల విలువైనటువంటి నగదు వివిధ RSS అనుబంధ సంస్థలకి అందినాయి అనేది ఆ పరిశోధన తెలియజేస్తున్న అంశం. వీళ్ళు నేరుగా ఇండియాకి పంపిస్తున్నారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే కాదు. ఒక రిపోర్టు ప్రకారం, ఆ రిపోర్టు పేరు
హిందూ నేషనలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ 2014-2021 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హిందుత్వ మొబిలైజింగ్. అమెరికాలో హిందుత్వ జాతీయవాదుల ప్రభావం 2014-2021 మధ్యకాలంలో ఎలా ఉంది అన్నది పరిశోధించే నివేదిక ఇది. ఇది గూగుల్లో అందరికీ అందుబాటులో ఉంది, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని చదవచ్చు. ఈ నివేదికలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం 2012-2020 మధ్యకాలంలో అమెరికాలో మనకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు చేసే శాఖల గురించి మనందరికీ తెలుసు. ఇటువంటి శాఖలు అమెరికాలో 222 శాఖలు ఉన్నాయి. అవి కాకుండా మన కాంగ్రెషనల్ ఆఫీస్ అంటే మనకి ఇక్కడ ఒక లోక్సభ నియోజకవర్గం, అక్కడ ఒక కాంగ్రెషనల్ ఆఫీస్. దాదాపుగా ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ కార్యకర్తలు, వాలంటీర్సు 100 మంది అమెరికా పార్లమెంటరీ ప్రతినిధులను ప్రభావితం చేయడానికి, లేదంటే వాళ్ళకి అర్జీలు ఇవ్వడానికి, వాళ్ళతో చర్చలు పెట్టడానికి, వాళ్ళ తీసుకునే ఎజెండాని ప్రభావితం చేయడం కోసం 2018 ఎన్నికల సందర్భంగా ప్రయత్నం చేశారు అనేది ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక వార్త. మరొక వార్త, దాదాపుగా 2017లో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో అమెరికాలో ఉన్నటువంటి 100 దేవాలయాల్లో కార్యనిర్వాహక అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, మనకి ఎక్కడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పూజారి గారు వాళ్ళంతా ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విభాగంలో పనిచేస్తారు, అధీనంలో పనిచేస్తారు. అక్కడ అంతా గుళ్ళు అంటే ప్రైవేటు గుళ్ళే. ఆ ప్రైవేటు కార్యనిర్వాహక వర్గాలు ఒక మహాసభకి విశ్వ హిందూ పరిషత్ ఒక మహాసభ ఏర్పాటు చేస్తే అందులో పాల్గొన్నారు. ఈ గుళ్ళు మనకంటే మన ధర్మకర్తలు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. అంతేకాకుండా 2014లో దాదాపు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళలో 800 మంది నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సమన్వయాన్ని అమెరికా కేంద్రంగా చేసినట్టుగా ఈ నివేదిక వెల్లడిస్తుంది. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి విధానాలను ప్రభావితం చేయడం కోసం 2017-2020 మధ్యకాలంలో దాదాపుగా 15,000 నుంచి 58,000 రూపాయలు నెలకి డాలర్లు, $15,000 నుంచి $58,000 నెలకి అక్కడ అమెరికాలో అమెరికా విధానాలను ప్రభావితం చేయడం కోసం బీజేపీ ఖర్చు పెడుతోంది. సాధారణంగా భారతీయ ప్రయోజనాల కోసం, భారతదేశ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ అనుబంధంగా అధీనంలో పనిచేస్తున్నటువంటి రాయబార కార్యాలయాలు ఉంటాయి, అవి పనిచేస్తాయి. ఇక్కడ బీజేపీ స్వయంగా ఈ రిపోర్టు ప్రకారం బీజేపీ ఖర్చు పెడుతోంది అంటే అది భారతదేశానికి సంబంధించినటువంటి ప్రయోజనం కాదు, బీజేపీకి సంబంధించినటువంటి ప్రయోజనం, బీజేపీకి మాతృగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రయోజనం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా 2012-2016 మధ్యకాలంలో దాదాపు 13 మిలియన్లు అంటే $1,30,00,000 ధర్మ సివిలైజేషన్ ఫౌండేషన్ అనే సంస్థ అమెరికాలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో రూపొందించే సిలబస్ని ప్రభావితం చేయడానికి, సిలబస్ను తయారు చేయించడానికి ఖర్చు పెట్టింది. అంటే బహుశా భారతదేశంలో మాత్రమే సిలబస్ మారుస్తున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ అని చెప్పి మనం ఆందోళన చెందుతూ ఉన్నాం. నిన్నో మొన్నో కర్ణాటక సంబంధించినటువంటి ఒక మంత్రి గారు కూడా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం పైన ఆరోపణ చేశారు. ఫలానా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి సమైక్యతకి, సంఘీభావానికి, సమగ్రతకి భంగం కలుగజేస్తూ ఉన్నారు ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధకులు, ప్రొఫెసర్స్ అని చెప్పి ఒక ఆరోపణ కూడా చేశారు. బీజేపీ అధికారానికి వచ్చిన దగ్గర నుంచి టెక్స్ట్ బుక్కుల్ని రివైజ్ చేయటం ఒక పెద్ద రాజకీయపరమైనటువంటి అంశం, సైద్ధాంతిక అంశంగా మారిపోయింది. భారత నాగరికతని నిర్వచించడానికి సంబంధించినటువంటి అంశం అంటే భారతీయ నాగరికత మూలాలని పునర్వ్యాఖ్యానించడం కోసం, పునర్విశ్లేషించడం కోసం జరుగుతున్న ప్రయత్నం కింద మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్య ప్రధానమంత్రి గారిని ఎన్నికల సందర్భంగా ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక సినిమా యాక్టర్ అక్షయ్ కుమార్ అనుకుంటాను. ఆ అక్షయ్ కుమార్ స్టార్ హీరోగా పృథ్వీరాజ్ సినిమా తీశాడు. ఆ పృథ్వీరాజ్ సినిమా
ప్రివ్యూ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో చరిత్రను పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తాడు. ఆయన అభిప్రాయాన్ని మనమేమి తప్పట్టాల్సిన అవసరం లేదు, కానీ చరిత్ర ఇప్పుడున్నటువంటి చరిత్ర ఎలా ఉంది, దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అన్నది అర్థం చేసుకొని అవగాహనతో ఆ కామెంట్ చేయగలిగినటువంటి చారిత్రక పరిజ్ఞానం అక్షయ్ కుమార్ గారికి ఉందా లేదా అన్నది నాకు డౌట్. ఎందుకంటే ప్రధానమంత్రి గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఒక దేశ ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మౌలిక అంశాలకు సంబంధించి లక్షల సంఖ్యలో ప్రశ్నలు వేయచ్చు. కానీ ఆయన వేసినటువంటి ప్రశ్న మీరు మామిడికాయ తింటారా, జ్యూస్ చేసుకొని తింటారా, లేదంటే కొరుక్కొని తింటారా, మొక్కలు కోసుకొని తింటారా, అది ఆ స్థాయిలో ఆ ఇంటర్వ్యూ ఉంది. కాబట్టి పృథ్వీరాజ్ సినిమా సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యను కూడా నేను ఆ పద్ధతుల్లోనే, ఆ పరిమితుల్లోనే చూస్తున్నాను. అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో సిలబస్లను మార్చడం కోసం దాదాపు ఈ ఒబరాయ్ ఫౌండేషన్ వాళ్ళు మరొక, అంటే స్కూల్ టెక్స్ట్ బుక్లలో సిలబస్ను మార్చడం కోసం, ఇందాక చెప్పిందేమో ధర్మ సివిలైజేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఖర్చు పెట్టింది $1,30,00,000. ఈ ఒబరాయ్ ఫౌండేషన్ వాళ్ళు ఖర్చు పెట్టింది సుమారు $14 కోట్ల. దేనికోసం? అమెరికాలో బోధించబడుతున్నటువంటి పాఠ్యపుస్తకాల్లో సిలబస్ని మార్చడం కోసం. ఆ మధ్య వచ్చినటువంటి ఒక వేదాన్ని కూడా ఈ సందర్భంగా మీకు పరిచయం చేయడం, మీ దృష్టికి తీసుకురావడం అవసరం అనుకుంటున్నాను. అమెరికన్ టెక్స్ట్ బుక్లో దళిత్ అన్న పదాన్ని తీసేయాలని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. అటు దళిత్ పదాన్ని, ఈ క్యాంపెయిన్ మొదలైన తర్వాత అనివార్యంగా ఆ దళిత్ పదాన్ని ఉంచాలి అని చెప్పి కౌంటర్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. అదొక పెద్ద సెన్సేషనల్ క్యాంపెయిన్ అమెరికాలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారాలలో. అంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది కేవలం భారతదేశంలో భారతీయుల మనోభావాలను ప్రభావితం చేయడానికి మాత్రమే పనిచేయటం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, హిందూ మతం పట్ల నూపూర్ శర్మ గారు చెప్పారు కదా, హిందూ మతం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలను ప్రభావితం చేయడం కోసం వాళ్ళు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడితే తప్ప అని చెప్పి అన్నారు ఆవిడ. ఆ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు అన్నదానికి ఏమిటంటే, ఆ సమగ్రమైనటువంటి సమాచారం, అవగాహన, దానికి సంబంధించినటువంటి గ్రంథాలు అందుబాటులో లేవు. కాబట్టి హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక తప్పుడు అవగాహనతో పాశ్చాత్య ప్రపంచం బతుకుతూ ఉంది. ఆ అవగాహనని సరిచేయాలి అంటే వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాల్లోనే మనం హిందూ మతానికి సంబంధించినటువంటి వివరాలని, విశేషాలని పొందుపరచాలి అనేది ప్రయత్నం, బయటికి చెప్తున్నటువంటి ప్రయత్నం. కానీ నిజానికి జరుగుతుంది, ఏ పదాలైతే హిందూ మత ఆలోచనలని ప్రశ్నించే పదాలుగా క్రోడీకరించబడి ఉన్నాయి, ఇందాక చెప్పిన దళిత్ లాంటి పదాలు, వివక్ష లాంటి పదాలు, అణచివేత లాంటి పదాలు, వీటన్నిటినీ అమెరికా స్కూల్ సిలబస్లోంచి తీసేయాలి అని చెప్పి ఆ ఒబరాయ్ ఫౌండేషన్ వాళ్ళు సుమారు $14 కోట్ల విలువైనటువంటి $14 కోట్ల ఖర్చు పెట్టారు. ఇంకా అటువంటి వివరాలన్నీ, చాలా ఆసక్తికరమైనటువంటి వివరాలతోటి ఈ నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాల యొక్క ప్రమాదాన్ని గుర్తిస్తే, ఇదేదో ఆర్ఎస్ఎస్ పట్ల వస్తున్నటువంటి విమర్శలన్నింటినీ ఏదో రాజకీయంగానో లేదంటే దొగ్ధతోటో గిట్టకనో వస్తున్నటువంటి విమర్శలుగా కొట్టిపారేసే పెద్దలు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఓ చిన్న విజ్ఞప్తి, ఈ నివేదికను మీరు కూడా డౌన్లోడ్ చేసి చదవండి. ఇందులో భారతదేశ ప్రతిష్టని పెంచడానికి పనికొచ్చే కార్యకలాపాల్లో ఏ మేరకి ఈ నిధులు, ఈ ఇందాక చెప్పినటువంటి $1250 కోట్ల విలువైనటువంటి నిధులు ఖర్చు అవుతున్నాయి, లేదు భారతదేశంలో కానీ బయట కానీ మన దేశ ప్రతిష్టని దిగజార్చడానికి కోసం జరిగే కార్యకలాపాలకి ఎంత ఖర్చు అవుతున్నాయి అన్నది మనం అంచనా వేసుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను.